హాయ్ అండి. ఇగో సారికంద అండి. ఇది శ్రీకాకుళం సైడ్ దొరుకుతుంది. ఇది చూడండి, సారికంద. ఇది ఎట్లా వండుతాం? ఇదండి, ఇట్లా పైన పుట్ట అంతా తీసేయాలి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా గిన్నె పెట్టుకొని ఇక ఆయిల్ వేసాను. ఇదండి, ఆయిల్ వేడెక్కింది. ఆవాలు జీలకర్ర వేసాను. ఉల్లిపాయలు, ఇదిగండి ముక్కలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇగో చిన్న చిన్న ముక్కల్లాగా, పన్నీర్ ముక్కల్లాగా ఉంటాయండి. ఉల్లిపాయలు వేగుతాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం వేగాలి. టమాటాలు ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రస్తుతం టమాటా లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ముక్కలు కడిగేసి వేసేయాలి. సరిపడి ఉప్పు వేయాలి. కొంచెం పసుపు, సరిపడి కారం వేసుకోవాలండి. కారం వేసాం కదండి, కొంచెంసేపు వేగింది అంతేని. కొంచెం వేగి చాలు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ముక్కలు ఉడకడానికి. ఇదిగండి, ముక్కలు ములిగే అంత వాటర్ వేసాను, ఉడకాలి. ఇదిగో మూత పెట్టేసాను. ఇప్పుడు మసాలా పొడి, ఇది ధనియాల పొడి, ఇదిగండి ఇట్లాంటి చూడండి, మెత్త ఉడికిపోయింది కూర. ముక్కలు అంతేనండి, సారికంద. ఇంకా టమాటాలు ఉంటే వేస్తే చాలా బాగుంటుంది. ఇంకున్నా సారికంద కూర. కారం కూడా వేసాను, కానీ కారం ఎక్కువ ఉంది, కానీ వైట్ ఉంది కారం, అందుకే ఎర్రగా కనిపించట్లేదు. కారము ఉప్పు అన్నీ సరిపోనివి. కారం కలర్లు ఎక్కువ లేదు, అందుకే కారం ఎర్రగా కనబడట్లేదు, కానీ కారం అన్నీ సరిపోను. సారికంద కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా వండకపోయిన వాళ్ళు వండండి. హైదరాబాద్లో అయితే పెద్దగా దొరకదండి. ఇది శ్రీకాకుళం నుండి తీసుకొచ్చాము మేము. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.